రా కదలిరా ఈ నెల 29 దాకా కంటిన్యూగా సభలు అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. రోజుకి 2 సభలు అని కూడా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు వరుసగా 4, 5 జిల్లాల్లో తిరిగారు. పొద్దున ఒక సభ, సాయంత్రం ఒక సభ కూడా జరిపారు. కవరేజ్ కూడా ఫుల్గానే ఇచ్చారు. ఒక ఫుల్ పేజీ డీటెయిల్డ్గా ఇస్తూ వచ్చారు. అకస్మాత్తుగా ఏమైపోయింది? నిన్న లేదు, మొన్న లేదు, ఏమైపోయింది? ఇవాళ హడావిడేం కనిపించట్లేదు. లైవ్ లింకులు ఏం కనిపించట్లేదు. చంద్రబాబు గారు అసలు కార్యక్రమాలు ఏమైపోయినాయి? వివిధ జిల్లాలు వరుస పెట్టి తిరగాలి కదా. టోటల్గా అన్ని జిల్లాలు కలిపి 26 జిల్లాలు 29లోపు తిరిగేసేసి ఆ తర్వాతన పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి అన్నటువంటిదిగా చెప్పింది. ఏమైపోయారు అసలు? ఏం జరుగుతోంది? ఎందుకని ఆపలేదు? ఈ సాక్షి వాళ్ళేమో జనాలు రావట్లేదు కాబట్టి అని వార్త ప్రొజెక్ట్ చేశారు. అది ఎంతవరకు వాస్తవం పక్కన పెడితే, జనాలు ఇప్పుడు గ్యాదర్ చేస్తారు కదా, గ్యాదర్ చేయకుండా ఎట్టుంటారు? ఎందుకని ఆగిపోయింది? మామూలుగా రోజు అసలు పత్రికలో పేరు లేకుండా, ఈ గంటలో బ్రేకింగ్ లేకుండా, చంద్రబాబు గారి అది లేకుండా ఉండదు. పేపర్లో కానీ, టీవీలో కానీ, సోషల్ మీడియాలో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రెజెన్స్ లేని ఒక గంట ఉండదు. అంతగా అదొక మేనియాలాగా నడుస్తుంటుంది. అట్లాంటిది ఈ 2-3 రోజుల నుంచి సైలెంట్ ఏమైపోయింది? అయోధ్యకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైంది అనేది అర్థం కావట్లేదు.